వెళ్ళినా నువ్వు ఉన్నావు. నేను పైకి వెళ్ళినా, కిందకి వెళ్ళినా, లోటుకి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఉన్నావయ్యా. ఎక్కడ నీ దగ్గర నుంచి దాక్కుంటా? బ్రతుకున్నానంటూ చచ్చిన పరిస్థితుల్లో ఉన్న స్త్రీ బ్రతుకుతాం ప్రారంభించింది. చచ్చిపోయిందన్న బెట్టుందా? నువ్వు విశ్వాసం కలిగి ఉంటే నిజమైన బ్రతుకు బయటకు వస్తుంది. మీరు ఒంటరితనంలో ఉండొచ్చు, వేదనలో ఉండొచ్చు, దుఃఖంలో ఉండొచ్చు, బాధ ఎవరితో పంచుకోలేని జీవితం ఉండొచ్చు, ఎవరికి మీకు అర్థం కాకపోవచ్చు, ఏది చేసినా ఫలితం లేకపోవచ్చు, పోరాడుతూనే ఉన్నారేమో, ఇంకా అలసిపోతే ఇంకెంతకాలం పోరాడాలని దేవుడిని అడుగుతున్నారేమో. కానీ దేవుడు అన్నాడు, నమ్మిక మాత్రం ఉంచు. జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని బిడ్డలమైన మనము మన విశ్వాసాన్ని కనబరుస్తున్నాయి కానీ, మనం ఆయన శక్తితో నింపబడుతున్నాయి కానీ, ద నెక్స్ట్ జనరేషన్ విల్ నాట్ సీ ద పవర్ ఆఫ్ గాడ్. ఎంతగా విశ్వాసం కలిగి ఉన్నాం. ఏమో రాత్రులంతా ఏడ్చారేమో, ఒంటరితనాలు ఏడుస్తూ బాధలో దుఃఖంలో ఉన్నారేమో, ఒంటరి జీవితంలో పోయారేమో. కానీ గాడ్ వాంట్స్ టు మేక్ యూ హోల్. మిమ్మల్ని శుద్ధులుగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. యేసు ప్రభువుకి తెలీదా ఏం కావాలో? నీకేం కావాలని అడుగుతున్నాడు. అయ్యా, వైద్యముతో, ఏడుపుతో, దుఃఖముతో ఉండకూడదు అయ్యా. మనుషులందరూ స్టాప్ కొట్టచ్చేమో, ఇంక ఈ మనిషి పని అంతే, ఈ మనిషికి ఇంకా స్వస్థత లేదు, ఈ మనిషి బ్రతుకు ఇంకా బాగుపడదు, ఇంకా మనిషి జీవితంలో మార్పు రాదు. మనుషులందరూ నిర్ణయించొచ్చేమో, ప్రభువా నీవు మాట సెలవిస్తే అన్ని మారిపోతాయ్యా.